అంతర్ జిల్లాల ఏదైతే సెపక్ తక్ర పేరు కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఇలాంటి ఒక మంచి కార్యక్రమం మనకు వేదికగా రావడం, అంతర్ జిల్లాల కార్యక్రమానికి క్రీడా పోటీలకు మంద వేదిక అవడం. ఒకటి ప్రధానంగా చెప్పాలి, క్రీడలకి ప్రోత్సాహాలు ఇవ్వాలని చెప్పి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర, లోకేష్ గారి దగ్గరగా పనిచేసిన వ్యక్తిగా నాకు వాళ్ళ నిలువురి యొక్క మనస్తత్వాలు తెలుసు. విద్యార్థుల వ్యవస్థలో కానీ విద్యా వ్యవస్థలో కానీ ఒక బలమైన మార్పు తీసుకురావాలని బలంగా కోరుకునే వ్యక్తులు. అందుకే చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గ కూర్పు జరుగుతున్నప్పుడు లోకేష్ గారిని అడిగినప్పుడు, లోకేష్ గారు విద్యా వ్యవస్థను ఆయన కోరుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది, ఇది చాలా ప్రక్షాళన చేయాలి, ఇది చాలా పెద్ద అంశము, ఎంత ప్రక్షాళన చేసినా కానీ మార్పులు చూపించడం అనేది చాలా సంక్లిష్టత. ఎందుకంటే విద్యా వ్యవస్థలో ప్రక్షాళన చేస్తే ఆ ఫలాలు మనకి కనిపించడానికి కొన్నేళ్ల పాటు కనుకుంటుంది. వేరేదనుకోండి, బిల్డింగ్లు కట్టేస్తే, రోడ్లు వేసేస్తే చూపించిన మార్పుని వెంటనే ప్రజలు చూడగలుగుతారు, చేసిన మార్పుని. కానీ విద్యా వ్యవస్థలో అనేది మార్పు తీసుకొస్తే అది కనపడడానికి చాలా కాలం కనపడుద్ది. ఒక మంచి ఉదాహరణ ఏంటంటే, ఒక మంచి ఉదాహరణ అనకూడదు, ఒక చెడు ఉదాహరణ ఏంటంటే, ఈరోజు చాలా వేదికల మీద నేను చెబుతున్నది, నన్ను కూడా మానసికంగా బాగా బాధపెట్టే అంశం ఏంటంటే ఆత్మహత్యలు. ఈ దేశంలో, ఈ సమాజంలో, ఈ రాష్ట్రంలో అత్యధికమైన ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఒక మానసిక సంఘర్షణని, ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యల వైపు వెళుతున్నారు. ఇది మూలాలు వెతికితే, మరియు ఇంకొక దురదృష్టకర అంశం ఏంటంటే ఆత్మహత్యలు చేసుకుంటున్న వాడిలో ఎక్కువ మంది యువతీ యువకులే. అంటే మంచి వయసులో ఉండి ఎదగాలి, ఒక మంచి ఉన్నత స్థితికి చేరాల్సిన సందర్భంలో, కుటుంబంలో ఆనందాలు నింపాల్సిన సందర్భంలో వాళ్ళు ఒక తప్పుడు నిర్ణయాన్ని తీసుకుని జీవితాంతం కూడా ఆ తల్లిదండ్రులకి కడుపు కోతిస్తున్నారు. దీనికి ప్రధాన కారణాలు ఏంటంటే మళ్ళీ తల్లిదండ్రులే, పిల్లలు కాదు. మాకెప్పుడైతే చదువు అనేది స్టేటస్ సింబల్గా మా బిడ్డల్ని పలానా కార్పొరేట్లోనో, పలానా చోటో, పలానా లగ్జరీ బస్సుల్లోనో పంపించుకుని, పలానా లగ్జరీ బిల్డింగ్స్లో మాకు పిల్లలకి చదువులు పెట్టాలి, ఆ స్కూల్కి గ్రౌండ్ లేకపోయినా పర్లేదు, నా పిల్లల్ని ఆడించకపోయినా పర్లేదు, వాళ్ళని ఏదో ఓవెన్లో పెట్టి వేడి చేస్తున్నట్టుగా 24 గంటలు పుస్తకాలకే పరిమితం చేసేయాలని బలంగా కోరుకునే తల్లిదండ్రులు కూడా ఉన్నారు ఈ సమాజంలో. పక్కింట్లో దగ్గరికి వెళ్ళి మా పిల్లాడిని పలానా చోట చదివిస్తున్నాం, పలానా ఇక్కడ కాదు చాలా దూరంగా పెట్టి చదివిస్తున్నాం, పెద్ద సిటీ పేర్లు చెప్పాలని ఒక ఆరాటం, ఆతృత. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.